ప్రజలకు తమ సొంత వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి కొంచెం ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టిర్రా బాబు అంటే ఓపిక పట్టరట. కానీ వేరోళ్ళ కోసం పనిచేయడానికి 40 సంవత్సరాలైనా ఓపిక పడతారట. 40 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేసినాం రా బాబు, ఏం చేయలేం, అంతా దీంట్లోనే అయిపోయింది జీవితం మొత్తం అని అంటూ ఉంటారు. అర్థమవుతుందా? ప్రతి మనిషికి డబ్బు అవసరం. ప్రతి మనిషి అంటాడు, అరే డబ్బులు లేవురా అని అంటానే ఉంటాడు. డబ్బులు లేవు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయరా, రారా బాబు నెట్వర్క్ మార్కెటింగ్ చేద్దామంటే వద్దురా, అదే వాళ్ళు చేస్తారా, అదేడవుతుందిరా అంటాడు. డబ్బులు లేవు వచ్చి చేయరా బాబు, దీంట్లో డబ్బులు ఉన్నాయంటే అదేవాడు చేస్తాడరా, పక్కకు పెట్టరా అది అని అంటాడు. అర్థమవుతుందా? అంటే మనిషి మనస్తత్వం అట్లాంటి వేరేళ్ళ కోసం పనిచేయడానికి రెడీ ఉన్నాడు, కానీ వాడి కోసం వాడు పనిచేయడానికే వాడికి సమయం లేదట, వాడికి టైం లేదట. అర్థమవుతుందా? అంటే మనిషి మనస్తత్వం అట్లాంటిది. నేనేమంటున్నా అంటే నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. అరే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నీకేమైనా వస్తున్నాయా అని కూడా నీకు డౌట్ రావచ్చు. రైట్? ఎస్, నాకు వస్తున్నాయి, చెప్తా, చూపిస్తా, చూడు ఒకసారి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, కష్టపడ్డా, తిరిగినా నాకు మే నెలలో వచ్చిన ఇన్కమ్ ₹4,000. రైట్? మే నెలలో ₹4,000 వచ్చినాయి. జూన్లో నాకు ₹11,000 వచ్చినాయి. ఎస్, జూలైలో నాకు ₹23,000 వచ్చినాయి. ఆగస్టులో నాకు ₹48,000 వచ్చినాయి. సెప్టెంబర్లో ₹67,000 వచ్చినాయి. అక్టోబర్లో ₹94,000 వచ్చినాయి. రైట్? నవంబర్ అంటే ఇదే నెలలో నాకు ₹1,03,000 వచ్చినాయి. అంటే నెలకు ₹1,00,000 సంపాదించే మార్గం ఉందా లేదా? 100 అడుగులు చేరాలంటే నేనేమంటున్నా, 100 అడుగులు చేరాలంటే ఒక్క అడుగుతోనే సాధ్యం. నేను ₹1,00,000 అనగానే ఈరోజు జాయిన్ కాగానే ఇప్పుడే 1,00,000 రావు, కొంచెం టైం పడుతుంది, కానీ కంపల్సరీ వస్తాయి. అర్థమవుతుందా? ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళి పీజీ చేసి, స్కూల్ ఎల్కేజీ నుంచి పీజీ చేసిన తర్వాత జాబ్ల కోసం 20,000 కోసం 30,000 కోసం తనలాడుతున్నారు. మరి ₹1,00,000 రావాలంటే ఆషామాషి కాదు, కొంచెం టైం పడుతుంది, కానీ కంపల్సరీ వస్తాయి అంటున్నా నేను. టైం అయితే పడుతుంది కానీ వస్తుంది కదా. కొంచెం ఓపిక పట్టు. ఎంత ఓపిక పట్టు? 3 సంవత్సరాలు ఓపిక పట్టు, 2 సంవత్సరాలు ఓపిక పట్టు. నేనంట 6 నెలలే ఓపిక పట్టు. 6 నెలల తర్వాత నీదే విజయం, నీదే, నువ్వు సక్సెస్ అవుతావు. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం నిలబడు, రా.